ఓం శాంతి. 5/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. సంతుష్టత సర్వశ్రేష్ఠ ఖజానా. నేను సంతుష్టమణి ఆత్మను. సంగమయుగములో సంతుష్టముగా ఉన్నాను. సంతుష్టతయే నా బ్రాహ్మణ జీవితపు విశేషత మరియు అతిపెద్ద ఖజానా కూడా. నేను సంతుష్టత పర్సనాలిటీతో విశేష ఆత్మగా అయ్యాను. శివబాబా, నేను మీ ద్వారా లభించిన సర్వ ప్రాప్తులతో సంతుష్టముగా ఉన్నాను, నిండుగా ఉన్నాను. ఈ బ్రాహ్మణ జన్మలో నేను సర్వ ప్రాప్తులను పొందుకుంటున్నాను. శివబాబా, మిమ్మల్ని మీరిచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ సంతుష్టముగా ఉన్నాను. నేను మీ నుండి సర్వశక్తులను, సర్వ గుణాలను పొందుకుంటున్నాను. సర్వ వారసత్వమును, జ్ఞానమును, శక్తులను, గుణాలను పొందుకుంటున్నాను. నేను నిండుగా ఉన్నాను బాబా. సంతుష్టాల సంగమయుగములో నాకు ఏ లోటు లేదు. నేను సర్వ గుణాలతో సమృద్ధిగా ఉన్నాను. పూర్తి వారసత్వమును పొందుతాను. శివబాబా, నేను సర్వ ప్రాప్తులతో సంతుష్టముగా ఉన్నాను. సంతుష్టతయే నా బ్రాహ్మణ జీవితపు హుందాతనము. నేను అసంతుష్టత నుండి దూరముగా ఉన్నాను. సంతుష్ట బ్రాహ్మణ జీవితము అత్యంత మజాతో కూడి ఉంది. శివబాబా, ఈ మజా జీవితమును, ఆనందాల జీవితమును నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా నయనాలలో, ముఖములో
సంతుష్టతను కలిగి ఉన్నాను. సంతుష్టత పర్సనాలిటీయే నా నిజమైన తపస్సు కూడా. నేను సంతుష్టమణిని. మచ్చలేని మణిని. నేను సంతుష్టమణుల మాలలో స్మరింపబడేవాడిని. శివబాబా, నేను ప్రసన్న చిత్తముగా ఉన్నాను. నా తోటి వారిని కూడా ప్రసన్నముగా ఉంచుతున్నాను. నాకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు లేవు. నాకు డ్రామాకు గూర్చిన సంపూర్ణ జ్ఞానం ఉన్నది. నేను ప్రసన్నముగా నిశ్చింతగా ఉన్నాను. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల నుండి దూరంగా ఉన్నాను. ప్రశ్నలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాను. నేను సంతుష్టమణిని. ఒక్క సెకండులో విస్తారమును సారములోనికి మార్చివేశాను. శివబాబా, నా స్వపురుషార్థముతో పాత స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకునే పురుషార్థముతో నేను సంతుష్టముగా ఉన్నాను. మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాల ద్వారా కూడా నేను సేవలో సంతుష్టముగా ఉన్నాను. సర్వాత్మల సంబంధ సంపర్కములో స్వయము ద్వారా మరియు సర్వుల ద్వారా నేను సంతుష్టముగా ఉంటాను. ఈ తపస్య సంవత్సరములో నేను సఫలతను పొందుకుంటాను. శివబాబా, నేను స్వయములోను సేవలోను సర్వులతోనూ సంతుష్టముగా ఉంటాను. యోగము ద్వారా సర్వసిద్ధులను పొందుకుంటాను. శివబాబా, 8 గంటల యోగము చేయు లక్ష్యముతో పాటు 3 రకాల సంతుష్టతను పొందుకుంటాను. శివబాబా, నేను బుద్ధి ద్వారా సంతుష్టముగా ఉన్నానని గుర్తించడముతో పాటు యథార్థముగా నేను నా సంతుష్టతను అనుభవం చేస్తున్నాను కూడా. నేను యథార్థమైన సంతుష్టమణిని.
నా మనసు బుద్ధిలను జ్ఞాన ఖజానాతో విశ్రాంతిగా ఉంచుకున్నాను. సుఖశాంతుల స్థితిలో స్థితమై ఉన్నాను. నేను బాబ్దాదా మస్తకములో మెరిసే మస్తకమణిని, సంతుష్టమణిని. శివబాబా, ఈ సంతుష్టత గుణమే నాకు మీ ఆశీర్వాదాలు, సర్వుల ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. నేను ఆశీర్వాదాల విమానములో ఎగురుతున్నాను. నా సంతుష్టత స్థితియే నాకు ఆశీర్వాదాలను ప్రదానము చేస్తోంది. నేను అడగకనే ఆశీర్వాదాలను పొందుకుంటున్నాను. నేను సంతుష్టమణిని, సిద్ధీస్వరూప తపస్విని. శివబాబా, మీరు నాకు సంతుష్టతతో ఆత్మీక సిద్ధులను, అవినాశీ సిద్ధులను ప్రసాదించి ఉన్నారు. ఈ తపస్య సంవత్సరములో నేను సర్వప్రాప్తులను పొందుకోవాలనే ఉమ్మంగ ఉత్సాహాలను కలిగి ఉన్నాను. బేహద్దు తపస్య అనుభవమును మనసు బుద్ధికే పరిమితము చేయక నడవడికలలో మరియు ముఖము ద్వారా ప్రత్యక్షము చేస్తాను. నేను విశ్వమనే స్టేజిపై ప్రత్యక్షమవుతాను. ప్రత్యక్షత ఢంకాను మ్రోగిస్తాను. నేను అశరీరీ తపస్విని. విషయ వికారాల సర్పాలను కంఠాహారముగా చేసుకున్నాను. నేను ఉన్నతమైన స్థితి అనే ఆసనముపై విరాజమానమై ఉన్నాను. నేను బేహద్దు తపస్విని. నా సంపూర్ణ స్థితి ద్వారా విశ్వ పరివర్తనను పూర్తి చేస్తాను. ప్రకృతి అలజడిని కలిగించి పూర్తి విశ్వాన్ని శుభ్రము చేయనున్నది. శివబాబా, ప్రకృతి ఉపద్రవాలను చూస్తూ నేను అచంచలముగా ఉంటాను. పంచతత్వాలు పూర్తి విశ్వాన్ని పరిశుభ్రము చేయనున్నాయి. నేను బేహద్దు తపస్విని.
సంపూర్ణ స్థితిలో స్థిరముగా విరాజమానమై ఉన్నాను. నా సొంత సహయోగులైన కర్మేంద్రియాలకు శ్రేష్టమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాను. నా మనసు, బుద్ధి, సంస్కారాలు నా ఆజ్ఞను అంగీకరించే కర్మచారులు. నేను నా కర్మచారులను అదుపులో ఉంచుకుంటూ ప్రకృతిని కూడా నా అదుపులో ఉంచుకున్నాను. నా శక్తిశాలి సంకల్పము ద్వారా నేను ప్రకృతిని కూడా ఆజ్ఞాపిస్తున్నాను. ప్రకృతి నా ఒక్కొక్క ఆజ్ఞను అంగీకరిస్తున్నది. నా కర్మచారులైన మనసు, బుద్ధి, సంస్కారాల వలె ప్రకృతి కూడా నా ఆజ్ఞను అంగీకరిస్తోంది. నేను బేహద్దు తపస్విని, సంతుష్టమణిని. నా స్థితిని ఉన్నతముగా తయారు చేసుకుని ఉన్నాను. నా కర్మచారులతో పాటు ప్రకృతికి కూడా పరివర్తన కమ్మనే ఆజ్ఞను జారీ చేస్తున్నాను. నా ఒకే ఒక్క సంకల్పముతో ప్రకృతి, నా కర్మచారులు నా ఆజ్ఞను పాటిస్తున్నాయి. నా శుభ సంకల్పముతో ప్రకృతి తన అలజడి నృత్యాన్ని ప్రారంభిస్తున్నది. నేను ఆత్మను, రాజును. నేను నా కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకున్నాను. స్వపరివర్తనతో విశ్వ పరివర్తనను చేస్తున్నాను. నా శక్తిశాలి సంకల్పము ద్వారా పాత ప్రపంచము కొత్తదిగా పరివర్తన అవుతున్నది. నేను సంఘటిత రూపములో పరివర్తన కమ్మనే శ్రేష్ఠ సంకల్పాన్ని చేస్తున్నాను. శివబాబా, నేను నా సేవా స్థానములో సేవను పూర్తిగా ముగించుకుని నేను మధుబన్ నివాసిగా అవుతాను. పూర్తి దేశ విదేశాలలో మీ సందేశాన్ని ఇస్తాను. ఇక్కడి సేవలను పూర్తి చేసుకొని నేను బేహద్దు ఇల్లైన మధుబన్కి వస్తాను.
శివబాబా, ఈ బేహద్దు పరివారములో నాకు ఏ విధమైన స్థూల సాధనాలు అవసరమే లేదు. శివబాబా, నేను సమయానుసారంగా, పరిస్థితుల అనుసారంగా నేను అడ్జస్ట్ అవుతాను. అతి తక్కువ స్థలముపై కూడా విశ్రాంతి తీసుకోగలను. నేను మనస వాచ కర్మణ సేవలను తీవ్రగతితో చేస్తాను. మనసు ద్వారా పవర్ఫుల్ స్థితిని, వాచ ద్వారా నాలెడ్జ్ఫుల్ స్థితిని, కర్మణ ద్వారా లవ్ఫుల్ స్థితిని అనుభవము చేసుకుంటాను. నేను తీవ్రగతి సేవలో ముందుంటాను బాబా. నేను ఎంత దూరము నుండి మీ దగ్గరికి వచ్చినా నా తనువును మనసును ఆరోగ్యముగానే ఉంచుకుంటాను. నేను ఆశీర్వాదాల విమానములో చేరుకున్నాను. మీ ప్రియ స్మృతులకు నేను పాత్రుడను. శివబాబా, నేను సర్వశ్రేష్ఠ బ్రాహ్మణుడను. మధుబన్ బేహద్దు ఇంటికి నేను శోభాయమానమని గవర్నమెంటు గుర్తించనున్నది. నేను ఆత్మను, హోలీ హంసను. తండ్రి శివబాబా వలె నేను పవిత్రముగా ఉన్నాను. నేను నా సర్వశక్తులను కర్మలలోనికి తీసుకొని వస్తాను. నేను నా 3 కాలాలను గుర్తుంచుకున్నాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. నా సంకల్ప స్వప్నంలో కూడా కష్టమనే మాట లేనే లేదు. శివబాబా, నేను మాయ యొక్క శక్తులను పూర్తిగా గుర్తించాను. ఎప్పుడు మాయతో ఓడిపోను. చిన్న చిన్న మాటల ఫీలింగ్లోనికి వచ్చి బలహీనముగా కాను. శివబాబా, నేను ఎలాంటి విషయము ఎదురుగా వచ్చినా దానిని దాటుకుంటూ వెళ్తాను. పాస్ విత్ ఆనర్గా అవుతాను. శివబాబా, ఒక్క మీపై నాకు అమితమైన ప్రేమ ఉంది.
నేను మీకు సమీపముగా ఉన్నాను. తప్పక మీ సమానముగా అవుతాను. శివబాబా, నేను మీ సర్వ ఆశలను పూర్తి చేసేవాడను. పెద్ద పెద్ద మైకులను తీసుకొని వస్తాను బాబా. మిమ్మల్ని ప్రత్యక్షము చేస్తాను బాబా. నేను మీకు సమీపముగా ఉండే సహయోగిని. మైకులను తీసుకొని వచ్చి సేవను వృద్ధిని చేస్తాను. నేను అత్యంత భాగ్యశాలిని. ధైర్యముతో ఒక అడుగు ముందుకు వేసి మీ నుండి బేహద్ సహాయాన్ని పొందుతాను. నేను శ్రమ నుండి దూరముగా ఉన్నాను. శివబాబా, నా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మల ద్వారా పుణ్యకర్మలనే చేస్తాను. నేను మీ ఆశీర్వాదాలకు అధికారిని. నేను సర్వాత్మల నుండి ఆశీర్వాదాలను పొందుతున్నాను. శివబాబా, నేను ఆశీర్వాదాలను పొందుతూ విశ్వ పరివర్తనకు నిమిత్తమవుతాను. నేను సదా ఒక్క మీ కంపెనీలో ఉన్నాను. సర్వశక్తివంతుడైన మిమ్మల్ని నేను మీ కంపానియన్గా చేసుకున్నాను. నేను సదా సంతుష్టముగా ఉన్నాను. నేను సంతుష్టాల సంగమ యుగములో శ్రమ నుండి ముక్తముగా ఉన్నాను. ఓం శాంతి.